యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, code 7777. Digital service ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మేము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. దేవుని 1000 నామముల శీర్షిక మనం ధ్యానిస్తున్నాం. 150 నామములు ధ్యానించినాం. ప్రతి మంగళవారం భూదిగంతముల వరకు మరి దేవుని 1000 నామములు వెదజల్లడానికి మరి ఒకసారి ఇలాగూ చెప్తూ ఉన్నాం. 1000లో 150 అయిపోయింది. ఇంకా మనం ఈరోజు కొన్ని నామములు ధ్యానించబోతున్నాం. 151వ నామం, నీతిమంతులను ప్రేమించువాడు. గాడ్ హూ లవ్స్ ద రైటియస్. దేవుని స్తోత్రం. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు? నీతిమంతులను ఆయన ప్రేమించే దేవుడు. పాపులను ప్రేమించి ఆయన లోకానికి వచ్చినాడు, తన రక్తము దారపోసినాడు. పాపములో ఉండడం కాదు దేవుని చిత్తం, పాపం వదిలిపెట్టి నీతి మార్గానికి రావాలి. నీతిమంతులను ఆయన ప్రేమిస్తాడని 146వ కీర్తన. దేవుడు ఏమేమి చేస్తాడు అవి కొన్ని. 146వ కీర్తన ఒకసారి తీయండి. Psalms 146. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు, యెహోవా కృంగిన వారు లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. నీతిమంతులను ప్రేమించువాడు అంటే నీతిని నువ్వు ప్రేమించాలి, భక్తిహీనతను ద్వేషించాలి. విశ్వాస జీవితంలో సాతాను నిన్ను శోధనలో పడేయడానికి అనేక కుయుక్తులు పన్నుతూ ఉంటాడు. కానీ సాతాను జయించాలంటే నువ్వు దేవునికి లోబడి ఉండాలి, పాపం మార్గాన్ని అసహించుకోవాలి, నీతి మార్గాల్లో నడుచుకోవాలి. నీతి నిన్ను మరి జీవములోకి నడిపిస్తుందని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనకు తోడు ఉండాలంటే మనం పరిశుద్ధ మార్గంలో నీతిని అనుసరించాలి. దావీదు భక్తుడు ఒక ప్రార్థన చేస్తాడు. 23వ కీర్తన చూడండి. Psalms 23. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పరుండజేయును, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. నీతి మార్గంలో నడిపించు దేవా అని ప్రార్థన చేయాలి. అవినీతితో నిండిన లోకం కదా, భయంకరమైన పాపంతో నిండిన లోకంలో మనం ఉన్నాం. దేవుని బిడ్డలం అంటే బురదలో తామరలాగా చుట్టంతా అవినీతి కార్యాలే, పాపం. అంటే నీతి కరువు అయిపోయిందన్నమాట లోకంలో. మరి దేవుడు మనల్ని ఎప్పుడు నీతి మార్గంలో నడిపించాలని ప్రార్థన చేయాలి. నీతి ఏమేమి చేస్తుందని ఒక పట్టిక ఇచ్చినాను ఈ పుస్తకంలో. 1000 నామముల పుస్తకం 2వ వాల్యూంలో 151 నామంలో ఉంది. నీతి నిన్ను మరణం నుండి రక్షించు. నీతి మంతుని దేవుడు ఏనాడు ఆకలి కొననీయడు అని వాక్యంలో ఉంది.
నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. ఇది సామెతలు 10 నుండి 16 చదివితే మీకు నీతిమంతులకు ఉన్న ఆశీర్వాదాలు అన్నీ మీకు కనబడతాయి. ప్రాబ్స్ 10 to 16 ఈ 5-6 అధ్యాయాల్లో నీతిమంతుల గురించి చాలా రాసినారు. నీతిమంతుని నోరు జీవపు ఊట, నీతిమంతుని కష్టార్జితము జీవదాయకం. నీతిమంతుడు చెడు పనులు చేయడు కాబట్టి తన చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. భక్తిహీనుల నోరు తెరిస్తే చెడ్డ మాటలు కుమ్మరిస్తారు, కానీ నీతిమంతుని నోరు జీవపు ఊట, అది ప్రశస్తమైన వెండి వంటిదని. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించు. నీతిమంతుడు ఇతరులను కూడా నీతి మార్గంలో నడిపిస్తాడు కాబట్టి నీతి ఉపదేశిస్తాడు. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. ఎంత మంచి వాగ్దానం కదా! నీతిమంతుడు ఏదైతే ఆశిస్తాడో అది వారికి దొరుకుతుందంట. అందుకే ఆశ కలిగి బ్రతకాలి. మనం దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. నువ్వు ఎప్పుడు కూడా ఆశ కోల్పోవద్దు. దేవుడు సత్యవంతుడు, న్యాయవంతుడు కాబట్టి నీ ప్రార్థనకు జవాబిస్తాడని నీకు ఆశ ఉండాలన్నమాట. దేని మీద ఆశ. నీ వారి రక్షణ కొరకు ప్రార్థన చేసినా, నీ ఆర్థిక ఇబ్బందుల కొరకు ప్రార్థన చేసినా, నీ రోగం కుదురుబాటు కొరకు ప్రార్థన చేసినా దేవునికి ఇది సాధ్యమని పూర్తిగా నమ్మాలన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే నీతిమంతుడు ఆశించినది వానికి దొరుకుతుంది. తర్వాత నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు. నీతిమంతుని కాలు జారదు కదా, దేవునిలో నాటబడి ఉన్నాడు కాబట్టి నిత్యము నిలుచు కట్టడం వలె ఉంటున్నాడు. నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించు. నీతిమంతుడు ఎన్నడు కదలింపబడడు. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశము పలుకును. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడను. ఇంత మంచి మాట. నువ్వు నీతి మార్గంలో ఉంటే నీకు బాధలు అనేకంగా వస్తుంది, కానీ ప్రతి బాధ నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా అతన్ని విడిపించు. మరి నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమునందు. నీతిమంతుల సంతానము విడిపింపబడు. నీతిమంతునికి దీవెన సంతానం కూడా ఉన్నదన్నమాట. ఒక మాట 37వ కీర్తనలో ఉంది, మీరు చూడండి. నీతిమంతుల సంతానాన్ని దేవుడు చెయ్యి విడువాడు. కీర్తనలు 37 దావీదు భక్తుడు అంటున్నాడు ఈ మాట. 25వ వచనం, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తడు కానీ నేను చూచి ఉండలేదు. బా, ఎంత మంచి అభయవాకు కదా! నీతిమంతుల సంతానము భిక్షమెత్తదట. నీతిమంతులను దేవుడు ఎంతగా దీవిస్తాడంటే వారి సంతానము తరతరములు దీవింపబడుతుందని వాక్యం మనకు బోధిస్తుంది. నీతిమంతుల కోరిక ఉత్తమమైందంట. ఏ నామం ధ్యానిస్తున్నాం ఇప్పుడు మనం? నీతిమంతులను ప్రేమించాలి. నీతిమంతులు కోరేది కూడా వారు మంచిగా కోరుతారు. వారి కోరిక ఎప్పుడు ఉత్తమమైనది ఉంటుంది. వారు పాపాన్ని కోరరు, కీడును కోరరు, చెడును కోరరు, మంచిని కోరుతారు. వారి కోరిక ఎప్పుడు కూడా ఉత్తమమైనది ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదరట. నీతిని నువ్వు ప్రేమిస్తే నీకు వృద్ధి కలుగుతుంది. నీ నీతికి తగినట్టు నీ గుడార స్థలమును ఆయన ఏం చేస్తాడు? అభివృద్ధి చేస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నీ నీతికి తగినట్టే ఉంటుంది నీ జీవితం ఎప్పుడైనా. ముస్లిం సహోదరులు అంటారు కదా, జితనా నియత్ ఉతనా బర్కత్, నియత్ మే కత్రా జోలి మే పత్రా అంటారు. అంటే నీకు ఎంత నీతి ఉందో అంతగా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీతి లేకుంటే నువ్వు దీవింపబడలేవు అని అర్థం. నీతిమంతులు తప్పకుండా వృద్ధి పొందుతారు. కొన్ని కుటుంబాలు ఎప్పుడు కూడా వృద్ధి పొందదు. చూడండి ఎందుకు, కారణం ఏంటి అంటే దేవుని దృష్టిలో వారు దేవుని క్రమంలో లేరన్నమాట. దేవుడు ఉద్దేశించిన నీతి వారిలో లేదు, అందుకే వృద్ధి కలగడం లేదు. కానీ దేవుడు తప్పకుండా వృద్ధిపరిచే దేవుడు. చిగురాకు వలె నీతిమంతులను ఆయన వృద్ధి చేస్తాడు. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు. నీతిమంతుల వేరు కదలదా. నీతిమంతుల వేరు చిగురుస్తుంది. నేను ఒక పుస్తకంలో రాసినాను, నీతిమంతుల వేరు చిగురుస్తుంది. ఎందుకంటే మా నాన్నగారు పాస్టర్ మాథ్యూ గారు ఎంతో దర్శనంతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చి సేవ చేసినారు. మరి ఆయన చేసిన సేవ ఇప్పుడు కొనసాగింపబడుతుందా లేదా? తప్పకుండా కొనసాగింపబడుతుంది. ఆయనతోనే అంతం కాలేదు కదా. ఆ దైవజనుని వేరు ఏమైంది? చిగురించి ఇంకా మరి చిగురిస్తూనే ఉంటుంది. నీతిమంతుల వేరు కదలదు, అది చిగురిస్తుంది.
నీతిమంతుల తలంపు ఎప్పుడు న్యాయయుక్తంగా ఉంటుంది. నీతిమంతుల ఇల్లు నిలుచును. నీతిమంతుల ఆపద నుండి విడిపింపబడతారు. నీతిమంతునికి ఏ ఆపదయో సంభవించదు. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును. నీతి మార్గమునందు జీవము కలదు. నీతిమంతుల వెలుగు తేజరిల్లును. నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. పాపాత్ముల ఆస్తి నీతిమంతుల కొరకు ఉంచబడు. ఎంత పెద్ద వాగ్దానం! నీతిమంతుల కొరకు పాపాత్ములు కష్టపడి దాచుకున్న డబ్బు దేవుడు అంటాడంట, పోయి నీతిమంతునికి ఏమని వారికి ఆజ్ఞ ఇస్తాడు. పాపాత్ముల ఆస్తి నీతిమంతుల కొరకు దాచబడు. నీతిమంతుడు ఆకలి తీన భోజనం చేయను. చూడండి, నీతి ఉంటే సమాధానం ఉంటుంది, నీతి ఉంటే నెమ్మది ఉంటుంది, నీతి ఉంటేనే నీకు శక్తి ఉంటుంది కదా. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ నీతి నీకు ధైర్యం ఇవ్వదా అని యోబు గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి ఆ నీతి సమాధానాన్ని ఇస్తుంది. కాబట్టి నువ్వు భోజనం చేస్తావు, తృప్తి కలిగి ఉంటావు. మనం వింటాం కదా, అన్నీ ఉన్నాయి కానీ మాకు సమాధానం లేదండి, ఆకలి లేదండి, తినలేకపోతున్నామండి, నిద్ర పట్టడం లేదండి. ఇవన్నీ మనం వింటాం. ఎందుకంటే మరి యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించి క్రీస్తు నీతిమత్వం కలిగి ఉంటేనే ఈ లోకంలో నెమ్మదిగా, సమాధానంగా, ధైర్యంగా ఉండగలవు. ఈ నీతి రావాలంటే మనం ఏం చేయాలి? ఇన్ని ఆశీర్వాదాలు మనం చదువుతున్నాము. నీతిని అనుసరించి వారిని ఆయన ప్రేమిస్తాడు. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించను. చప్పలు కొట్టి దేవుని స్తుతించండి. నీతిమంతులు ప్రార్థన చేస్తే ఆయన అంగీకరిస్తాడు. నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉంటుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెరీ పవర్ఫుల్ అన్నమాట, రైటియస్ మ్యాన్ ప్రేయింగ్. కనుక ఈ నీతి రావాలంటే మార్గం ఏంటి? యేసు ప్రభువే మార్గం. యేసు అంటాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమై ఉన్నా. ఈ నీతి నీ స్వనీతి కాదు, నీ సొంతంగా రాదు. ఈ నీతి యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించినప్పుడు మన పాపములన్నీ క్షమింపబడి క్రీస్తే మనకు నీతి, క్రీస్తే మన పరిశుద్ధత, క్రీస్తే మన విమోచన, క్రీస్తే మన జ్ఞానం అయిపోతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన నీతి ఆయన ముందు మురికి గుడ్డల వలె ఉందని వాక్యంలో ఉంది. కాబట్టి క్రీస్తును అంగీకరించిన మనము క్రీస్తు నీతిని పొందుకుంటున్నాం అన్నమాట. అందుకే ఇక చెడు ఆలోచనలు కానీ పాపపు క్రియలు కానీ మనకు ఉండవు. తప్పకుండా నీతి మార్గంలోనే మనం నడవగలుగుతాం. కనుక నీతిమంతులు ఇలాగూ వర్ధిల్లుతారు. నీతిమంతులను ప్రేమించే దేవుడని నీకు తెలియాలి. ఒక దగ్గర అంటాడు, చెట్టుకు మంచు తోడున్నట్టు నేను తోడు ఉంటాను. చెట్టుకు మంచు తోడు ఉంటే ఎంత పచ్చదనం, అలాగే నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నీతిని ప్రేమించి భక్తిహీనతను నువ్వు ద్వేషిస్తున్నావు కాబట్టి నీ చెలికాండ్రందరికంటే హెచ్చగునట్లు నేనేం చేస్తాను? ఆనంద తైలముతో నేను అభిషేకిస్తాను. 45వ కీర్తన చూడండి. నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించినప్పుడు నీకు వచ్చే లాభం. 45:7 వచనం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించినావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రందరికంటే హెచ్చవునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. హల్లెలూయా. నీతిని చిన్న దాంట్లో నమ్మకత్వం, చిన్న దాంట్లో సత్యం. ఏ స్మాల్ లీక్ విల్ సింక్ ఎ గ్రేట్ షిప్ అంటారు కదా. చిన్న రంధ్రమే పెద్ద ఓడను కూడా ఏమి చేస్తుంది? ముంచేస్తుంది. కాబట్టి తొలగించుకోవాలి, ఇలాంటివి ఉండకూడదని చెప్పినాను. నువ్వు నీతిని ప్రేమించాలి. ఎప్పుడు నీతిని ప్రేమిస్తే నువ్వు భక్తిహీనతను ద్వేషిస్తావు. సాతానుడు నీ జోలికి రాడు. నీ చెలికాండ్రందరికంటే నీ తల ఎలా ఉంటుంది? పైకి ఉంటుంది. ఆనంద తైలముతో దేవుడు నిన్ను ఏం చేస్తాడట? అభిషేకిస్తాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి దాంట్లో నీతిని పాటించాలి. ప్రతి కుటుంబ జీవితంలో కానీ, ఉద్యోగ జీవితంలో కానీ, సేవా జీవితంలో కానీ నీతి నీకు ముందు ఉండాలి. నీ నీతి నీ ముందు నడుస్తుందని ఒక దగ్గర ఉంది వాక్యంలో. నీ నీతి నువ్వు ఒక ఉద్యోగానికి పోతున్నావంటే నీ నీతి ముందు పోతుంది, నీకంటే ముందు వెళ్ళిపోతుంది. అక్కడ నీకు మార్గం సరళమైపోతుంది. ఒక రోగం వచ్చి నువ్వు హాస్పిటల్ పోతే నీ నీతి నీ ముందు నడుస్తుంది. అక్కడ వైద్యునికి తగిలిన ఆలోచన ఇస్తుంది. దేవుడే నిన్ను ముట్టి ఏం చేస్తున్నాడు? బాగు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. లెక్కల్లో నీతి. కొందరు స్త్రీలు ఏం చేస్తారంటే ఇంట్లో ఆ భర్త ఇచ్చిన డబ్బు అన్ని దొంగ లెక్కలు చూపెడతారు. దాంట్లో కూడా నీతి పాటించాలి. ఎందుకు మనకు దొంగ లెక్కలు? అయ్యా నువ్వు ఇంత ఇచ్చినావు, ఇంత అయింది ఖర్చు, మిగిలింది ఇంత. ఓ చీర కావాలంటే అడుగు, ఇవ్వకుంటే గమ్మునుండు, దేవుడే నీకు ఇస్తాడు. నీ అల్మారాలు ఇంకా నిండి పొంగి పొర్లుతుంది. దేవుని స్తోత్రం. దేవుడిస్తే ఎవరైనా ఆపగలుగుతారా? కాబట్టి చిన్న వాటిలో కూడా
నీతి పాటించాలి. నీతిమంతులను దేవుడు ప్రేమిస్తాడు. నీతి ప్రవర్తన కలిగి నీవు ప్రతి అడుగు వేయాలని నేర్చుకుంటున్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకో నామం దీనులను దరిద్రులను విడిపించువాడు. 35వ కీర్తన 10వ వచనంలో దీనులను దరిద్రులను ఆయన విడిపించువాడు. యెహోవా నీ వంటి వాడెవడు, మించిన బలము గల వారి చేతి నుండి దీనులను దోచుకుని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకోను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైనా దేవుని రెక్కల క్రింద ఉన్నప్పుడు నీకు ఆశ్రయం కలుగుతుంది. మహోన్నతుని చాటున నివసించేవాడు, సర్వశక్తుని నీడను విశ్రమించాలి. అప్పుడే నీకు భద్రత ఈ లోకంలో. దీనులను దరిద్రులను ఆయన విడిపిస్తాడు. ఆయన నామములో ప్రార్థన చేయాలి. కాపుదల కొరకు అడగాలి. అక్రమస్తుల చేతి నుండి నువ్వు విడిపింపబడాలి. బలత్కారుల చేతి నుండి నీవు విడిపింపబడాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. అంతటా మోసమే కదా. ఎక్కడ నీ కాలు ఇరుకున పడుతుందో, ఎక్కడ దుష్టులు దుర్మార్గులు నీ కొరకు వలయొడ్డి ఉన్నారు. కానీ దేవుడు నిన్ను వేటకాని ఊరిలో నుండి ఏం చేస్తాడట? తప్పిస్తాడట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. వేటకాడు వల వేస్తున్నాడు కానీ నీ పాదాలు దాంట్లో చిక్కుకోకుండా దేవుడు నిన్ను తప్పిస్తాడు. దీనులను దరిద్రులను ఆయన విడిపించే దేవుడు. ఎంతోమంది దీనులు ఉంటారు కదా, విధవరాలు ఉంటారు, మగదిక్కు లేదు, ఎవరినో ఆశ్రయిస్తారు. కొద్దిగా మేలు చేయండి, కొద్దిగా స్థలం ఉంది, కొద్దిగా కొనిపెట్టండి. దాంట్లో మోసగించబడతారు, ఎవరినో నమ్ముకుంటారు, వాళ్ళు అన్యాయం చేస్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రార్థన చేసే వారిని దేవుడు ఈ మోసాలన్నిటి నుండి కూడా విడిపిస్తాడు, కాపాడుతాడని మర్చిపోకూడదు. ఎందుకంటే దిక్కులేని దరిద్రుల ప్రార్థన ఆయన నిరాకరింపక వారి ప్రార్థన వైపు ఆయన తిరుగుతాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక దిక్కులేని అనాథ, అటు భర్త లేడు, లేక ఇటు కుమారులు లేరు, ఆశ్రయించడానికి ఏ స్థానం లేనప్పుడు నువ్వు మోకరించి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసి దిక్కులేని దరిద్రుల ప్రార్థన ఆయన వింటాడు. దుర్మార్గుల చేతి నుండి నువ్వు విడిపింపబడతావు. ఆయన దీనులను దరిద్రులను విడిపించే దేవుడు. మరి ఎన్నెన్నో సాక్ష్యాలు, ఇక్కడ సాక్ష్యాల పుస్తకం మీరు చదవండి. 2 వాల్యూమ్స్ మనం వెలికి తీసినాం. దాంట్లో అన్ని సాక్ష్యాలే, దేవుడు చేసిన అద్భుత కార్యాలు. ఇక్కడ ఎంతోమంది మరి బాధలో, కృంగుదల్లో, దుఃఖంలో వచ్చి ప్రార్థన చేయించుకున్న తర్వాత వారు ఏ విధంగా విడిపింపబడినారు. ఇవన్నీ ఆ సాక్ష్యాల బుక్లో ఉంది. మన విశ్వాసం పెరుగుతుంది అట్టి సాక్ష్యాలు చదివినప్పుడు. దేవుని ఆశ్రయించే వారిని దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. నీ దీన దశను మర్చిపోడు. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టునని వాక్యంలో ఉంది. దీనమైన మనసు గలి నిన్ను నీవు తగ్గించుకొని ప్రభువును వేడుకున్నప్పుడు నీకు దేవుడు స్వాతంత్రం ఇస్తాడు, కట్లు తెంపేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా, మీరు సత్యము తెలుసుకుంటారు, ఆ సత్యమే మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేసి నీ కట్టు తెంపేస్తుంది. నీకు ఇంకా భయము, ఆందోళన లేకుండా నీవు ధైర్యంతో బ్రతకగలవని వాక్యం సెలవిస్తుంది. ఎన్నెన్నో మరి కార్యాలు నేను సేవా జీవితంలో చూసిన. ఒక 50 ఏళ్ళ వయసు ఉన్న ఒక అతను ఒకరోజు చాలా ఏడ్చుకుంటూ ఇక్కడికి వచ్చినాడు. ఏమైంది అంటే, ఆయన ఉద్యోగంలో ఏదో అన్యాయం జరిగింది. ఆయనకు మరి ఉద్యోగం నుండి అతను తీసేసినారు. అతను 3 ఆడపిల్లలు, అందరు యవనస్తులే, భార్య 3 ఆడపిల్లలు. ఆయన ఎట్లా బ్రతకాలి? ఇతను ఒకడే అక్కడ ఉద్యోగస్తు అనమాట గృహంలో. మరి ఏ విధంగా బ్రతకాలని చాలా తల బాదుకుంటూ ఇక్కడికి వచ్చినాడు. నా ఉద్యోగం ఊడిపోయింది, 3 ఆడపిల్లలు, వారి భవిష్యత్తు ఏంటి? మరి ఎవరు నాకు అన్యాయం చేసినారు, నేను ఏ విధంగా బ్రతకాలి? ఆత్మహత్యనే నాకు శరణం అని ఇలాగ వచ్చినాడు. కానీ నేను మంచి కౌన్సిలింగ్ చేసి, నూనె పెట్టి, ప్రార్థన చేసి, అయ్యా దేవుడు దీనులను లక్ష్య పెడతాడు, నువ్వు దీన హృదయంతో ఈ మందిరానికి ఉదయకాలం రా, 5 గంటలకి తెరిచిపోయి ఎంత సిద్ధంగా ఉంటుంది. ఈ పరిశుద్ధ ఆలయంలో చేసిన ప్రతి ప్రార్థనకు ఇంతవరకు అయితే జవాబు వచ్చింది. ఎంతమంది దీవింపబడినారు, నేను చెప్పినట్టు విన్నారు, వచ్చినారు, ప్రార్థన చేస్తున్నారు, అన్ని సమస్యలు సమసిపోయింది అని చెప్పి ఆయన ఆ చలికాలంలో కూడా వచ్చి 2 చేతులు ఎత్తి మోకాళ్ళ మీద దేవుని మొరపెట్టుకొని ప్రార్థన చేసేది. అట్లా చాలా కాలం, 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది. అసలు పోయిన ఉద్యోగం తిరిగి వస్తుందా అని అనుకున్నాం. కానీ ఆ కంపెనీ వారే ఆయనను తిరిగి పిలుచుకొని ఆ పోయిన ఉద్యోగం తిరిగి ఇచ్చినారు. దేవునికి స్తోత్రం. మరి 3 పిల్లలను కూడా చదివించినాడు, వివాహం అయిపోయింది.
అంటే చాలా అద్భుతం అన్నమాట ఇది, చాలా అద్భుతం. అంటే ఈ దిక్కులేని ఈ దీన దశలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన వైపు తిరిగినాడు. దీనులను దరిద్రులను ఆయన విడిపించే దేవుడని మనం అర్థం చేసుకోవాలి. కీర్తనలు 9:18 ఒక మాట ఉంది, దరిద్రులు నిత్యం మరవబడరు, బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. నువ్వు బాధలో దేవుని మొరపెట్టుకోవాలి, ప్రార్థన చేయాలి. గొప్ప దేవుడు కదా, గొప్ప దేవుడు. దేవుడు ఎలాంటి బాధ నుండి కూడా నేను తప్పించగలడు. ఆయనను మించిన శక్తి ఎవరికి ఉంది? దేవుని మించిన శక్తి, బలము ఎవరికి ఉన్నది? నిన్ను బంధించడానికి, నిన్ను పతనం చేయడానికి ఎవరికి వీలు కాదు. అంటే దేవుడు దరిద్రులకు ఆశ్రయదుర్గంగా ఉన్నవాడు, బాధపరచబడు వారి నిరీక్షణాస్పదం ఎన్నటికీ నశించదు. యెషయా 25:3 ఒక మాట ఉంది. యెషయా 25:3, భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి. దేవునికి స్తోత్రం. గాలివాన తగలకుండా బీదలను కాపాడుతాడంట. భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉంటుంది. మరి బీదలకు దేవుడు శరణ్యముగా ఉంటాడు. దరిద్రం కలిగిన శ్రమలో దేవుడు వారికి శరణ్యంగా ఉంటాడని వాగ్దానం. దేవునికి స్తోత్రం. ప్రార్థన జీవితం కలిగిన వారు దరిద్రతలో ఎక్కువ సమయం ఉండలేరు, ఎక్కువ కాలం ఉండలేరు. ఎందుకంటే ఆయన శ్రీమంతుడు కదా, ఐశ్వర్యవంతుడు. ఆయనతో నీకు బంధం ఉన్నప్పుడు ఆయన తన ఐశ్వర్యాన్ని నీకు తప్పకుండా ఇస్తాడు కదా. ఎల్లకాలం నువ్వు పేదగా బీదగా ఉండలేవు. అందుకే అబ్రహాం లింకన్, ప్రెసిడెంట్ యునైటెడ్ స్టేట్స్, ఆయన ఒక మాట అంటాడు, ఎ మ్యాన్ హూ ఈజ్ హ్యావింగ్ ఎ ప్రేయింగ్ మదర్ క్యాన్ నెవర్ బికమ్ పువర్ అంట. ఒక ప్రార్థన చేసే తల్లి ఉండే ఎవడు కూడా ఈ లోకంలో పేదవాడు కాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రార్థన ఐశ్వర్యాన్ని ఇస్తుంది, నేను గొప్ప చేస్తుంది, నీ దీన స్థితిని మార్చేస్తుంది. వాక్యంలో ఉంది కదా, ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టగా ఆయన నేల నుండి దరిద్రులను ఏం చేస్తున్నాడు? లేవనెత్తుతున్నాడు. పెంట కుప్ప మీద నుండి బీదలను ఏం చేస్తున్నాడు? పైకెత్తుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ బీద దశ, దీన దశ, దరిద్ర దశ పోవాలంటే దేవునితో బంధం కలిగి ఉండాలి. నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడు నీ దీన స్థితిని కటాక్షిస్తాడు, సహాయం చేస్తాడు. తప్పకుండా దీనత్వము, దరిద్రత్వం నుండి నీకు విడుదల కలుగుతుంది. యేసు ప్రభువు ఎందుకు అంత పేద పుట్టుక పుట్టినాడు? పశువుల పాకలు ఆయన ఎందుకు జన్మించినాడు? ఆయన ఒక తొట్టిలో పరుండబెట్టబడినాడు. పేద బీద వడ్ల కన్య మరియ గర్భంలో ఆయన జన్మించినాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, అద్వితీయ దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఉండేవాడు. ఆయన ఎందుకు ఒక రాజభవనంలో పుట్టలేదు? ఆయన పేద పుట్టుకనే పుట్టినాడు. ఆయన శిలువ మీద ఒక దరిద్రుడుగా ఎందుకు వేలాడినాడంటే మనల్ని కూడా ఐశ్వర్యవంతులుగా చేయడానికి. దేవునికి స్తోత్రం. అందుకే మనము దేవుని నామములో, యేసు నామములో ప్రార్థన చేసి విడుదల పొందుతున్నాం. బాధ నుండి, దరిద్రత నుండి, దీనస్థితి నుండి విడుదల పొందుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఒక్కొక్క నామం చెప్తుండగా మీరు చేతులు ఎత్తి ఏమనాలి? స్తోత్రం, స్తోత్రం ప్రభు అనాలి. నీతిమంతులను ప్రేమించువాడు, దీనులను దరిద్రులను విడిపించువాడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. గొప్ప దేవ, మాకు రక్షకునిగా ఈ లోకంలో ఉదయించినావు. పాపులమైన మా కొరకు నీ ప్రాణం అర్పించినావు, నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్నావు. అయినా భయంకరమైన జీవితాల నుండి మమ్మల్ని విడిపించి ఓ ప్రభువా యథార్థ మార్గాలు నడిపిస్తున్నావు, నీతి మార్గాలు నడిపిస్తున్నావు. నీతిని ప్రేమించే గొప్ప దేవుడు తండ్రి. యథార్థ మార్గంలో నడిచి వారిని నీవు ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని రాగలవు అని మేము నమ్ముతున్నాం. దావీదు తాళపు చెవి కలిగిన వాడవు, అయినా ఎవడును వేయలేకుండా తీయవాడవని మేము వాక్యం ధ్యానించిన మా ముందర నడిచే గొప్ప దేవుడు తండ్రి. ప్రభువా నాయన, దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. టీవీ ద్వారా దేవుని వాక్యం విన్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించి వారి కుటుంబాలను దీవించండి తండ్రి. నీ వాక్యము యథార్థమైనది, నీ మార్గము యథార్థమైనది, పరిశుద్ధమైన దేవుని వాక్యము పరిపూర్ణంగా మేము నమ్ముటకు సహాయం దయచేయండి. నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తామని సెలవిచ్చిన దేవుడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నావు. గొప్ప దేవుడు అని ప్రభువా, సర్వాధికారి అని
నైనా సర్వశక్తుడు అని ప్రభు మేము నమ్మడానికి సహాయం దయచేయండి. నీ మాటలు పుట్టము వేయబడిందని మేము వాక్యంలో చూస్తున్నాం. దాంట్లో ఏ మార్పు ఉండదు నాయన. యుగ యుగములకు తరతరములకు చెల్లే నీ వాక్యం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ వాక్యాన్ని మేము పరిపూర్ణంగా పట్టుకోవడానికి సహాయం దయచేయండి. అయినా గొప్ప దేవ, ప్రతి భయాన్ని, ప్రతి అనుమానాన్ని, సందేహాన్ని, అయినా దిగులు బుగులు ఇవన్నీ కూడా యేసు నామములో బంధిస్తున్నాను గొప్ప దేవ. హల్లెలూయా. సర్వశక్తుడు నీవు నీ రెక్కలు చాపి నీ బిడ్డలను కాపాడి భద్రపరచమని, వారి హృదయ వాంఛలు తీర్చమని మేము ప్రార్థన చేస్తున్నాము. సకల ఆశీర్వాదాలకు నీవే కారణభూతుడవు తండ్రి. ప్రతి హృదయంలో ఉన్న ప్రతి అక్కరను తీర్చండి, ఆశను నెరవేర్చండి. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకునని సెలవిచ్చినాం గొప్ప దేవ. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత మీరు తీర్చమని నాయనా పరిశుద్ధాత్మ పూర్ణులుగా మేము ముందుకు సాగుటకు సహాయం దయచేయండి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, code 7777. Digital service ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మేము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచే
కడువేల ప్రభుకీయనో క్రైస్తవా వేడంగ ప్రభుయే